నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పూరీలు. ఎప్పుడు గోధుమ పిండితోనే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సులువండి. ఇంట్లో కొబ్బరి ఉందంటే ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. పూరీలు చక్కగా పొంగుతూ మెత్తగా వస్తాయి. అలాగే ఈ పూరీలతో నంచుకొని తినడానికి ఇక్కడ నేను ఉలవల మసాలా కర్రీని చేస్తున్నాను. ఈ కూరతో చాలా బాగుంటాయండి కొబ్బరి పూరీలు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కూర ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ ఉలవలను తీసుకున్నాను. మొలకెత్తిన ఉలవల్ని ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఒక 2 రోజుల పాటు చిల్లుల గిన్నెలో వేసి మూత పెట్టామంటే మనకి ఉలవలు ఈ విధంగా మొలకలు వస్తాయి. ఇప్పుడు ఈ మొలకెత్తిన ఉలవల్ని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని మునిగే వరకు నీళ్లు పోసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలని, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టి ఒక 60% వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత దీంట్లో నీళ్ళు ఏమైనా ఉంటే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ విధంగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. మనం ఉలవల్ని మరీ మెత్తగా ఉడికిస్తే పప్పులాగా అయిపోతుందండి. అందుకే ఒక 60% వరకు ఉడికించేసి ఈ విధంగా పప్పు గుత్తితో నలుపుకున్నామంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు, ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి కలుపుతూ. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 చెంచా వరకు పసుపు వేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. మనము ఉలవలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా వరకు గరం మసాలా వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టుకున్న ఉలవల్ని వేసుకోవాలి. ఉలవలు వేసుకొని ఈ ఉలవలన్నీ పోపులో కలిసేలాగా, ఉల్లిపాయలు ఉలవలు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నేను ఇక్కడ ఉలవలను ఉడకబెట్టినప్పుడు వచ్చిన నీళ్ళను పోసుకున్నాను. ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మనకి కూర రెడీ అయినట్టే. ఈ విధంగా చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీలోకి ఇంకా అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కూరని పక్కన పెట్టుకొని మనం పూరీ ప్రిపేర్ చేసుకుందాము. పూరీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే 1 కాయ వరకు తీసుకున్నాను. 1 కాయ కొబ్బరికాయను పగలగొట్టుకొని ముక్కలుగా చేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ పలుకు అనేది ఉండొద్దండి, చాలా మెత్తగా పట్టుకోవాలి. అలాగే నేనైతే ఇక్కడ కొబ్బరి వెనకనున్న బ్రౌన్ పార్ట్ని మాత్రం తీసేయలేదు, అలాగే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని పక్కన పెట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి. ఈ కొబ్బరి పూరీలను మనం బియ్యపిండితోనే చేసుకుంటామండి. 2 కప్పుల బియ్యపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ పూరీలకి 1 కప్పు కొబ్బరిని తీసుకున్నట్లయితే 2 కప్పుల వరకు బియ్యపిండిని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఈ బియ్యపిండిలో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి ఈ కొబ్బరి ఆయిల్ 2 కూడా బియ్యపిండికి పట్టేలాగా ఇలా చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. బియ్యపిండిలో కొబ్బరి తడిగా ఉంటుంది కదండి, అందుకని ఉండలుగా కడుతుంది. ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ మనకి ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 కప్పు వరకు నీళ్ళని కాచుకోవాలి. ఆ కాచుకున్న వేడి నీళ్ళను ఇందులో పోసి కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసాం కదండి, అందుకని చేయి కాలుతుంది. ఒకసారి గంటెతో ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు గంటె తీసేసి చేతితో కలుపుకుందాము. మనం పోసిన వేడి నీళ్ళతో ఒకసారి పిండంతా తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చల్లటి వాటర్ని పోసుకొని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనం మామూలు పూరి పిండిని ఎలా కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని
ఇలా రౌండ్ ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువంటిది ఒక కవర్ తీసుకోవాలండి. ఈ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేసుకొని మనం చేసి పెట్టుకున్న ఉండలను ఒక్కొక్క దాన్ని దీనిపైన పెట్టుకొని ఇలా పైనుంచి మళ్ళీ కవర్ వేసి వెడల్పుగా ఒత్తుకోవాలి. మనం తీసుకున్న ఉండని బట్టి మనకి పూరి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇవి బియ్యపిండితో చేస్తున్నాం కాబట్టి ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం కట్ అయ్యే వస్తాయండి. ఈ విధంగా ఒక బాక్స్ పెట్టి కట్ చేసుకొని మిగిలిన పిండిని ఇలా తీసేసామనుకోండి, మనకి పూరి అనేది రౌండ్గా వస్తుంది. ఎడ్జెస్ కూడా కట్ అవ్వకుండా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మరీ మందంగా లేదు మరీ పలచగా లేదు, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగి ఉండాలండి, అప్పుడే మనకి పూరి అనేది ఆయిల్లో వేయగానే పైకి తేలుతుంది. ఈ విధంగా ఒకసారి పైకి తేలిన తర్వాత కొంచెం గంటెతో ఆయిల్ వేసుకోవాలి. పైన ఆయిల్ వేసుకుంటూ కాల్చామంటే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది. అలాగే పూరీలను మనం ఒక్కొక్కటిగా కాకుండా ఈ విధంగా కవర్కి పట్టినన్ని చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ కవర్ మీద నేను ఒక 3 పూరీల వరకు చేస్తున్నాను. ఇలా చేసుకొని ఒక మూత పెట్టి మళ్ళీ ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేలాగా పూరి రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నామంటే మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా మనకి కవర్కి ఎన్ని పూరీలు పడితే అన్ని పూరీలు చేసుకొని ఒకేసారి ఇవన్నీ కాల్చుకోవచ్చండి. ఇలా ఒకేసారి 2-3 పూరీలు చేసి పెట్టుకోవడం వలన తొందరగా కాల్చుకోవచ్చు. పూరీ వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయితే మనకి పూరీ అనేది తొందరగా పైకి తేలుతుంది. ఈ విధంగా పైకి తేలిన తర్వాత మనం గంటెతో ఆయిల్ పోసుకుంటూ ఉండాలి దానిపైన, అప్పుడు మనకి పూరి అనేది మంచిగా పొంగుతుంది. ఇలా పొంగిన వెంటనే 2 వైపులా కూడా మంచిగా కాల్చుకొని తీసేసుకోవడమే అండి. చూసారు కదా పూరీలు ఎంత బాగా వచ్చాయో, ఒకసారి ట్రై చేయండి మీరు. నేను పూరి లోపల వైపు చూపిస్తున్నాను, లోపల కూడా మంచి పొరగా చాలా బాగా వచ్చింది కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.